రేకుర్తి కొత్త యాశ్వాడ విద్యానగర్ సంబంధించినటువంటి భూములని 22A నిషేధిత జాబితాలో పెట్టడాన్ని నిరసిస్తూ కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నేతృత్వంలో కలెక్టరేట్ని ముట్టడించడం జరిగింది. రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి 22Aకి సంబంధించి మొన్న జగిత్యాలలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మన కరీంనగర్కి దీనికి ఏమైనా లింక్ ఉందా, ఏమైనా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయంటారా? నిజంగా ప్రభుత్వం గిట్ట చిత్తశుద్ధి ఉంటే గిట్ట ఇన్ని సంవత్సరాలు ఎందుకు కాలయాపన చేసింది? 1908 నుంచి 2023 వరకు కూడా ఈ భూములన్నీ ప్రైవేట్ భూములు ఉన్నప్పుడు 2023 తర్వాత ప్రభుత్వం ఎలాగా మారిపోతాయి? వాళ్ళ ముత్తాతల నుంచి అన్న ఆస్తి గుంట భూమి 2 గుంటల భూమి 1908 నుంచి వాళ్ళ భూమి పట్టా భూమిగా ఉంటుంది. వాళ్ళ పర్మిషన్లు వస్తాయి, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉంటాయి, పర్మిషన్ తీసుకుంటారు. వాళ్ళ ముత్తాతల నుంచి జమీన్ వచ్చి ఇప్పుడు ఇమీడియట్గా 2023 కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అవన్నీ ప్రభుత్వం వస్తాయి. ఎట్లా వచ్చిన ప్రభుత్వ భూములు? కలెక్టర్ రికమెండ్ చేసిండా? 1908 22A యాక్ట్ ప్రకారము కలెక్టర్ రికమెండ్ చేస్తే దాన్ని జాబితాలో పెట్టాలి. కానీ పెట్టకుండా ఇప్పుడు పెట్టుకొని అన్ని విధంగా ప్రభుత్వం మన అధికార తప్పుదారు చెప్పి పొంగులేసినట్టు చెప్పడం జరిగింది. మీ అధికారులే కదా, నువ్వు నైతిక బాధ్యత వహించవా? రాజీనామా ఎందుకు నువ్వు? మరి నైతిక బాధ్యత వహించాలి. ప్రజల జీవితాలు ఆడుకుంటున్నావు. ఈరోజు 2 గుంటల భూమి అమ్ముకుందాం అంటే కొనే పరిస్థితి లేదు, బిడ్డ పెళ్లి చేద్దాం అంటే చేసే పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే మా డిమాండ్ ఏంటంటే ప్రజల జీవితాలు ఆడుకోకండి. ఇవన్నీ కూడా రేకుర్తిలో ఉన్న ఒక గుంట భూమి కూడా ఇప్పుడు ప్రైవేట్ భూమి లేదు, మొత్తము అది ప్రభుత్వ భూమిగా మారిపోయింది. కొత్తపల్లిలో ఆరపల్లి ఇవన్నిటితో పాటు మొన్న నుంచి కరీంనగర్ టౌన్లో కూడా ఇది ప్రభుత్వం అని చెప్తున్నాను. రేపు పొద్దున గంగులకమ్మ ఇల్లు కూడా ప్రభుత్వం అనే పరిస్థితి వచ్చింది. మళ్ళీ మేము దాన్ని రిలీజ్ చేసుకోవాలంటే మేము పైసలు ఇచ్చే పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రజల జీవితం ఆడుకోకండి. వెంటనే వారం రోజుల లోపల క్లియర్గా క్లారిటీ తీసుకొని మా భూములు మాకు ఇవ్వకపోతే తిరుగుబాటు మొదలైందని చెప్పి ఒకటి ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలు రాజకీయ పార్టీకి సంబంధించి ఒక రాజకీయంగా వాడుతున్నారు దీన్ని 22A అని చెప్పేసి ఆయన కామెంట్ చేయడం జరిగింది. మేము పర్స్యూ చేస్తున్నాం అంటున్నారు. గతంలో ప్రైవేట్ భూమి ఇప్పుడు ప్రైవేటు భూమి నుంచి ప్రభుత్వ భూమిగా మారింది మీరే అంటున్నారు. దీని వెనుక ఎవరు హస్తం ఉండొచ్చు? ఎట్లా జరిగింది? 100% 30% డిమాండ్ చేసి మీ భూమిని అగ్గోసగలు కొంటాము. చాలామంది బ్రోకర్లు వచ్చారు. ఈ భూమి ప్రభుత్వ భూమి పడ్డది, మీరు 10 లక్షలకు ఇచ్చేయని చెప్పేసి డిమాండ్ చేస్తారు. దాని తర్వాత మేము లేకుంటే దీన్ని తీసేయాలంటే 30% ఇవ్వని చెప్పింది. అంటే వీళ్ళకు ఉపాధి హామీ పథకంగా మారిపోయింది. వీళ్ళకు ఈ 22A అనేది ఈ ప్రభుత్వంలో పెద్దలకు 22A అనేది ఉపాధి హామీ. ముఖ్యమంత్రి గారికి ఇవన్నీ తెలవనిస్తాడు పొంగులేటి. ముఖ్యమంత్రి గారు ఇమీడియట్ చొరవ తీసుకోవాలా, తీసుకొని ఇమీడియట్ దీన్ని యాక్షన్ తీసుకొని దీని ప్రధాన కారకులైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మా అధికార తప్పిదం ఉన్నారు కాబట్టి వారు రాజీనామా చెప్పని ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. సో మొత్తం మీద ఇల్లు అమ్మడానికి కొనడానికి వీల్లేనటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది. మరొకటి ప్లేస్ సైతం బిడ్డ పెళ్లి చేయాలన్నా చదువు చెప్పించాలన్నా వారికి లేనటువంటి పరిస్థితిలో ఇబ్బంది పడుతున్నారు. దీని వెనుక ఖచ్చితంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హస్తం ఉంది. రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధమని హెచ్చరిక జారీ చేస్తున్నారు కరీంనగర్ ఎమ్మెల్యే.